మావయ్య కూర్చోండి మావయ్య. పర్వాలేదురా, నువ్వు కూర్చో బిడ్డ. మీ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేసినాం బిడ్డ. కూడాలంటే కూతురు లెక్కని మర్చిపోయి నిన్ను సంపాదన చూసినా. అయినా నిన్ను ఇంట్లో ఉన్నాను రోజు నిన్ను చాలా కష్టపెట్టినా, నరకం చూపెట్టినాం. అయినా నువ్వు మాతోటి ఒక తండ్రితో ఎట్లున్నావు అట్లున్నావు బిడ్డ. వాళ్ళకేదో తెలియక తప్పు చేస్తున్నారంటే ఒక పెద్ద మనిషి హోదాలుండి నేను కూడా నిన్ను చంపాలని చూడమేంది బిడ్డ. మమ్మల్ని క్షమించు బిడ్డ. అంత మాట అనకండి మావయ్య. మీరు ఈ ఊర్లో పెద్ద మనిషి, నలుగురికి పంచాయతీ చెప్పేవారు. మీ ఇంటి ముందే పంచాయతీ చేసి నేను మీ పరువు తీసిన. మీ కొడుకుని పెళ్లి చేసుకున్నా. నేను వేరే కులం దాన్నైనా నన్ను ఇంట్లోకి రానిచ్చిర్రు. ఇందులో మీ తప్పేం లేదు మావయ్య. మీరే నన్ను క్షమించాలి. పెద్దవారు మీరు నన్ను క్షమించని అడగడం ఏంది మావయ్య? పరువు అని నేను ఆలోచించి నా పేగుని నేను కోసుకుంటాను అనుకోలే బిడ్డ. నన్ను క్షమించరా. అంత మాట అనకండి మావయ్య. చూడు బిడ్డ, చెట్టు కిందనో పుట్ట కిందనో మేము బతుకుతాం, మీరు మాత్రం మంచిగా ఉండరు బిడ్డ. ఇంకో విషయం బిడ్డ, నేను ఇక్కడికి వచ్చినట్టుగా నా కొడుకు చెప్పక బిడ్డ. చెప్ప మావయ్య.